జర్నలిస్ట్ ఎంజీ రావు గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే ఎంజీ రావు గారు. ఇప్పుడు థాయిలాండ్ కంబోడియాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. భీకర యుద్ధం 5వ రోజు ప్రవేశించింది. మరి ట్రంప్ చెప్తూ ఉంటారు కదా, ఎక్కడ ఏ యుద్ధం జరిగినా నేనే ఆపేస్తాను, ఆపేసే దమ్ము నాకే ఉంది అని చెప్పి. ఈ కంబోడియా థాయిలాండ్ యుద్ధంలో కూడా ఆయన ఎంటర్ అయ్యారు. కానీ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఈ డ్రాగన్ కంట్రీ చైనా కంబోడియాకు సపోర్ట్ చేస్తోంది. ప్రస్తుతం థాయిలాండ్ కంబోడియాల మధ్య యుద్ధం ఏ రేంజ్లో కొనసాగుతోంది, పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు థాయిలాండ్ అండ్ కంబోడియా ఈ రెండిట్ల మధ్య ఎగ్జిస్టింగ్ వార్ జరుగుతుంది. అక్కడ రష్యా ఉక్రెయిన్ మధ్య కూడా జరుగుతుంది. ఈ కంబోడియా థాయిలాండ్ వారు ఈరోజు 5వ రోజులోకి ప్రవేశించింది. జూలై 24న యుద్ధం మొదలైంది. ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య భీకర సమరం జరుగుతుందండి. ఎందుకంటే ట్రంప్ నిన్న తన సోషల్ ట్రూత్ అనే ఒక దాంట్లో ఆయన ఓన్ ఉంటుంది. ఈ ట్రూత్లో ఆయన ప్రకటించాడు, ఈ రెండిట్లతో కూడా భారత్ పాకిస్తాన్ లాగా నేను ట్రేడ్ ఎరేసాను, ఒక బయట వేసాను, కాబట్టి కంబోడియా ఈ థాయిలాండ్ చర్చలకు వెళ్ళిపోతున్నాయి, సీజ్ ఫైర్ ప్రకటించబడితే కొన్ని గంటల వారు ఆగిపోద్దని ట్రంప్ చెప్పాడు. ట్రంప్ ది గ్రేట్. ఎందుకంటే గ్రేట్ ఎందుకంటున్నానంటే మళ్ళీ 26వసారి భారత పాకిస్తాన్లో యుద్ధం ఆపాను ట్రేడ్ వల్ల అని మళ్ళీ అదే సందర్భంలో చెప్పాడనమాట. తన ట్రూత్ సోషల్లో ప్రకటించినట్టు ఈ యుద్ధం ఆగలేదు. అసలు ట్రంప్ని, సూపర్ పవర్ అధినేత డొనాల్డ్ ట్రంప్ని కంబోడియా ఈ థాయిలాండ్ పట్టించుకోకుండా రెండింటి మధ్య యుద్ధం కొనసాగుతుంది అనేది ఇక్కడ నగ్న సత్యం అండి. ఈ యుద్ధం కొనసాగుతుంటే యుఎన్ సెక్రటరీ జనరల్ గుటెరస్ కూడా విచారం వ్యక్తం చేయడం జరిగింది. ఇక్కడ మలేషియా రంగంలో దిగింది, కానీ యుద్ధం ఆగడం లేదు. 817 కిలోమీటర్ల లాంగ్ బార్డర్ కంబోడియా ఈ థాయిలాండ్ మధ్య 817 కిలోమీటర్ల వెంబడి భీకర యుద్ధం కొనసాగుతుంది. ఈ బార్డర్ దాటి ఈ ఏంటంటే గల్ఫ్ ఆఫ్ థాయ్ అనేది ఉంటుందండి, పసిఫిక్ మహాసముద్రంలోకి వస్తుంది. అది హిందూ మహాసముద్రం మధ్యలో ఉంటుంది. అంటే నేవల్ వారు కూడా అక్కడ ప్రవేశించింది. కంబోడియా 20 కిలోమీటర్ల లోపల ఉన్న ఒక టౌన్ మీద కూడా థాయిలాండ్ తన F-16 బాంబర్స్తో అటాక్ చేస్తుంది అని తెలుస్తుంది. ఇక్కడ వార్తలు వస్తున్నాయి. ఈ తర్వాత థాయిలాండ్ ఉక్రేనియన్ ట్యాంక్స్ ఉంటాయండి, ఉక్రేనియన్ యుద్ధ ట్యాంకులు దిగుమతి చేసుకుంది ఒకప్పుడు. అది ఆ T-84 అనే ట్యాంకులను ఎక్కువగా ఉపయోగిస్తుందని తెలుస్తుంది. కొన్ని 49 ట్యాంకులు కంబోడియా మీద అటాక్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే థాయిలాండ్ ఏంటంటే ఈ కంబోడియా కంటే 3 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఏ విధంగా చూసిన జోగ్రఫికల్గా పాపులేషన్ పరంగా చాలా శక్తివంతమైన దేశం కంబోడియాతో పోలిస్తే. కాబట్టి కంబోడియా కథ వెనక తగ్గుతున్నా కానీ తాను డిఫెండ్ చేసుకుంటుంది, రక్షణాత్మక వైఖరి అవలంబిస్తుంది. తన ఆధీనంలోని 4.62 స్క్వేర్ కిలోమీటర్ల ఉన్న ప్రీ విహార్ అనే శివుడి టెంపుల్ని అది కాపాడుకుంటుంది. కానీ అక్కడ ఎక్కువ ల్యాండ్ మైన్స్ పెట్టినట్టుంది. కంబోడియా ఎక్కువ ల్యాండ్ మైన్స్ పెట్టుకుందంటే రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ల్యాండ్ మైన్స్. అంటే థాయిలాండ్ సైనికులు వెంటనే అక్కడ ప్రవేశించడానికి వీలు లేదు, ఎందుకంటే ల్యాండ్ మైన్స్తో వాళ్ళు చనిపోతారనమాట. కానీ ఈ థాయిలాండ్ తన శతఘ్నుల ద్వారా, అదేవిధంగా F-16 బాంబర్స్, F-16 యుద్ధ విమానాల్లోని రాకెట్ల ద్వారా, చిన్న చిన్న మిసైల్స్ ద్వారా కంబోడియాని అటాక్ చేస్తుంది. ఇప్పటివరకు ఈ యుద్ధంలో చనిపోయిన వాళ్ళు 33 మంది చనిపోయారు కంబోడియా వైపు. అదేవిధంగా థాయ్ వైపు కూడా కొంతమంది మరణించారని తెలుస్తుంది. మొత్తం ఇంతవరకు 150,000 మంది పీపుల్ ఆ యుద్ధం జరిగే జోన్ నుంచి డిస్ప్లేస్ వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. ఇంకా 2-3 లక్షల మంది ఎక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే యుద్ధం భీకరంగా కొనసాగుతుందని యుద్ధం నుంచి బయటకు వచ్చిన ఆ ప్రేక్షకులు మాట్లాడుతూ ఉంటారన్నమాట. యుద్ధం జోన్ నుంచి బయటపడిన 76 year old వీళ్ళంతా మాట్లాడుతున్నారు. అంటే భీకర సమరం కొనసాగుతుంది. ఎందుకంటే ఇటు కంబోడియా ఇటు థాయిలాండ్ దగ్గరలో కూడా అధునాతన ఆయుధాలు ఉన్నాయి. ఏమి చిన్న దేశాలు ఏమి కాదు. ఎందుకంటే ఎకనామికల్లీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్ అండి సౌత్ ఈస్ట్ ఏషియన్, ఆగ్నేయ ఆసియా కూటమి అనేది చాలా ప్రధానం. ఇక్కడ ఈ జరిగే యుద్ధం ఏంటంటే ఒక శాంతియుతమైన ఒక ప్రాంతంలో ఈ యుద్ధం రజులుకుంది. ఎందుకంటే ఈ యుద్ధం ఎందుకు రజులుకుందంటే ఈ ప్రీ విహార్ అనే 4.6 చదరపు కిలోమీటర్ల ఉన్న ఒక శివాలయం, ప్రీ విహారు, టోమూన్ తోమ్ అని, ట్యూమ్ మూన్ తోమ్ అని 2-3 ఆలయాలు ఉంటాయి. ఆంకోవర్ వాటు విష్ణు ఆలయం ఇంకా దూరంగా ఉంటుంది, కాబట్టి దాని మీద ప్రాంతం లేదు. ఇది ఒక అటవీ ప్రాంతం అనమాట. ఈ చిన్న పర్వతాలు ఉంటాయండి. ఈ పర్వతాల్లో జరుగుతున్న యుద్ధం. ఇక్కడికే 1962లో ICJ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏంటంటే ప్రీ విహార్ అనేది కంబోడియాకి చెందిందని ఒక తీర్పు ఇచ్చింది. కానీ థాయిలాండ్ యాక్సెప్ట్ చేయలేదు. కానీ 2008లో ఈ కంబోడియా ఆధీనంలో ఉన్న దీన్ని యునెస్కో, అంటే యునైటెడ్ నేషన్స్ యునెస్కో కూడా ఒక హెరిటేజ్ సైట్, ఒక చారిత్రాత్మక ప్రదేశం గుర్తించిన తర్వాత 2008 నుంచి 2011 వరకు ఒక యుద్ధం కొనసాగింది. ఆల్మోస్ట్ చిన్న యుద్ధం లాంటిది. తర్వాత శాంతియుత వాతావరణం ఉంది. కానీ ఇది ఈ ప్రీవిహార్ అనేది ఒక బార్డర్ ప్రాబ్లంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్రెంచ్ వాళ్ళు వెళ్ళినప్పుడే ఈ బార్డర్ సరిగ్గా గుర్తించలేదు. మన బ్రిటిష్ వాడు భారత్ పాకిస్తాన్ మధ్య బౌండరీని ఎలా చేశాడో
అదేవిధంగా ఈ బౌండరీ ఫ్రెంచ్ వాడు కూడా అలా చేసి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇది కలోనియల్ అంటే ఒక వలసవాద వారసత్వంగా వచ్చిన ఒక యుద్ధంగా మనం చెప్పొచ్చు. ఫ్రెంచ్ దీని వెనకాల ఉంది, ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని వెళ్ళినాడు. ఇది ఇండో చైనా ప్రాంతం. అంటే ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీళ్ళిద్దరితో మాట్లాడడం జరిగింది. ఇద్దరు నాయకులు కంబోడియా ఇటు థాయిలాండ్ నేతలతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ప్రతిస్పందించారు. సీజ్ ఫైర్ చేసుకుంటాం, మేము డిస్కషన్కి వెళ్తామని చెప్పారు. కానీ వీక్గా ఉన్న బలహీనంగా ఉన్న కంబోడియా ముందే తెల్లజెండా ఎత్తింది, నేను సీజ్ ఫైర్కి రెడీ అని ప్రకటించింది. కానీ థాయిలాండ్ ఏంటంటే కొంచెం టాక్టికల్గా నేను సీజ్ ఫైర్కి రెడీయే, నువ్వు కండిషన్స్ ఉంటాయి అంటూ అటాక్ చేస్తూనే ఉందనేది ఇక్కడ సమాచారం. ఎందుకంటే థాయిలాండ్ నేను చాలా పెద్దవాడిని కదా, కంబోడియా చిన్న దేశం, నా మీద అటాక్ చేయడం ఏంటి అనేది ఒకటి ఉంది. థాయిలాండ్ ఏంటంటే ఈ 4.6 కిలోమీటర్లు ఉన్న శివాలయం ఈ ప్రీవిహార్ని ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేస్తుంది అనేది ఇక్కడ సమాచారం అనమాట. కానీ ఇక్కడ విపరీతమైన ల్యాండ్ మైన్స్, ఎక్కడికక్కడ మీటర్ల దూరంలో ల్యాండ్ మైన్స్ ఉండడం వల్ల, రష్యన్ ల్యాండ్ మైన్స్, ఈ థాయిలాండ్ ఆర్మీ అంత ఈజీగా అక్కడ ప్రవేశించలేదు. అక్కడ ప్రవేశించాలంటే 2-3 నెలలు మైన్ అని ఆ మైన్స్ని తొలగించాలన్నమాట, ఈ మందు పాత్రలని. అంత ఈజీ కాదు. కాబట్టి ఆక్యుపై చేసుకోవడం అంత ఈజీ కాదు. ఆ టెంపుల్ సైట్ అనమాట హెవీ గార్డెడ్ అనమాట. కంబోడియన్ వేలాది మంది ఆర్మీ అక్కడ ఉన్నారు కంబోడియా, కాబట్టి అంత ఈజీ కాదనేది తెలుస్తుంది. ఏమైనప్పటికీ ఇక్కడ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ సౌత్ ఈస్ట్ ఆసియన్ కంట్రీస్ 10 దేశాలు ఒక కూటమి అనమాట. ఈ 10 దేశాల్లో ఇటు మలేషియా, ఇండోనేషియా, బ్రునై, ఫిలిప్పైన్స్, ఇటు తర్వాత కంబోడియా, లావోసు, మయన్మారు, ఈ వియత్నాం, ఇలా 10 దేశాలు ఉంటాయండి. ఈ 10 దేశాల కూటమికి ఈరోజు అధ్యక్షురాల పాత్రలో ఉన్నది మలేషియా. కాబట్టి మలేషియా ఈ రంగంలో దిగిందనమాట. ఆ సౌత్ ఈస్ట్ ఏషియన్ గ్రూప్ ఒక నాయకురాలు కాబట్టి అక్కడ రంగంలో దిగి కంబోడియా, థాయిలాండ్ల మధ్యలోకి ప్రవేశించిందని తెలుస్తుంది. అదేవిధంగా చైనా కంబోడియా తరపున కాస్త ఎక్కువ వాయిస్ రైజ్ చేసి థాయిలాండ్ని చర్చలకు రమ్మని చైనా కూడా రంగంలో దిగిందని తెలుస్తుంది. ఆ చైనీస్ అంబాసిడర్ 2 కంట్రీస్లో రంగంలోకి వచ్చారు. అంటే కంబోడియా చాలా వీక్ దేశం అనమాట, దాని తరపున అది వచ్చింది. ప్రస్తుతం ఇండియా దీని విషయంలో కలగజేసుకోవడం లేదు. అది సివిట్ టెంపుల్ అయినా, ఎందుకంటే ఇండియా ప్రేక్షక పాత్రలోనే ఉంది. ఇట్ ఈస్ అ మ్యూట్ స్పెక్టేటర్ అనమాట ఇండియాకి. ఎందుకంటే అది ఇంకా యుద్ధం తీవ్రతరం అవలేదు ఇండో చైనా బోర్డర్లో. అనవసరంగా కెలుక్కోవడం కూడా అంత మంచిది కాదు. కాకపోతే ఇది శాంతికి పిలుపునిచ్చడం జరిగింది. ఇండియా కూడా ప్రతి దేశం శాంతికి ఇచ్చింది. యునైటెడ్ నేషన్స్ కూడా విచారం వ్యక్తం చేసింది, యుద్ధం ఆగాలని కోరుకుంటున్నాయి. కాకపోతే ఈ యుద్ధం ఆగే అవకాశాలు ఎక్కువ పుష్కలం కనిపిస్తున్నాయి. ఎందుకంటే ట్రంప్ ఇటు చైనా రంగంలో దిగం, యునైటెడ్ నేషన్స్ రంగంలో దిగం, ముఖ్యంగా సౌత్ ఈస్ట్ ఏషియన్ గ్రూప్స్, ఈ కంట్రీస్ అన్నీ కూడా విపరీతమైన దౌత్యం చేస్తున్నాయి ఈ యుద్ధాన్ని ఆపడానికి. కంబోడియా మాత్రం బలహీనంగా ఉంది. ఈ థాయిలాండ్ మాత్రం ఏదో ఒకటి ఆక్యుపై చేసుకుని పనిష్మెంట్ ఇవ్వాలనే ఒక నెపంతో థాయిలాండ్ ఉంది, విర్రవీగుతుంది అనేది తెలుస్తుంది. కాకపోతే ప్రస్తుత సమయంలో అది విర్రవీగితే యునైటెడ్ స్టేట్స్ ట్రంప్ మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే ట్రేడ్ డీల్లో ఇంకా థాయిలాండ్లో డిస్కషన్ జరుగుతున్నాయి. ట్రంప్తో అషామాషిగా ఉండదు. కాబట్టి యుద్ధం మాత్రం ఇంకా ప్రజ్వల్ ఇవ్వకుండా ఆపడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఈ థాయిలాండ్ కంబోడియా వార్ అనేది అంత ఈజీగా ఆగేది కాదు. ఎందుకంటే వాళ్ళ కండిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు అది కాకుండా పక్కనున్న లావోస్ మీద కంబోడియా అతను లైట్గా అటాక్ చేసిందని కూడా తెలుస్తుంది. అంటే ఏంటంటే ఈ యుద్ధం విస్తరించేస్తుంది. థాయిలాండ్ పక్కన థాయిలాండ్కి మయన్మార్కి కూడా బౌండరీ ప్రాబ్లం ఉంది. అక్కడ జుంటా గవర్నమెంట్ ఉంది, విపరీతంగా మిలిటెన్సీ ఉంది. అక్కడ కూడా విస్తరించింది అనుకోండి, ఇది ఒక పెద్ద వారు కింద ఇంకా ఆరని ఒక కుంపటి కింద కార్చిచ్చులే తయారై